భారతదేశానికి చెందిన దిగ్గజ రిటైల్ సూపర్ మార్కెట్ చైన్ డిమార్ట్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పట్టణాలు, నగరాలు, పట్టణ శివార్లలో ఎక్కడ చూసినా డిమార్ట్ స్టోర్ కనిపిస్తే చాలు లోపలికి వెళ్లకుండానే తక్కువ ధరలు గుర్తొస్తాయి. నిత్యావసర సరుకుల నుంచి మొదలుకొని ఇంట్లో రోజు కావాల్సిన దాదాపు అన్ని వస్తువులు ఒకే చోట లభించడం డిమార్ట్ ప్రత్యేకత. అందుకే మిడిల్ క్లాస్ కుటుంబాలకు ఇది ఫస్ట్ చాయిస్గా మారిపోయింది. ఇప్పుడు ఈ డిమార్ట్ పేరెంట్ కంపెనీ అయిన అవెన్యూ సూపర్ మార్ట్ లిమిటెడ్ తన Q3 ఫలితాలను ప్రకటించడంతో మళ్ళీ ఒకసారి వార్తల్లో నిలిచింది. అసలు లాభాలు ఎంత వచ్చాయి, ఆదాయం ఎంత పెరిగింది, ఎన్ని స్టోర్లు ఉన్నాయి, షేర్ పరిస్థితి ఏంటి అనే పూర్తి వివరాలు తెలుసుకోవడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. డిమార్ట్ స్థాపకుడు రాధాకిషన్ దమానీ గురించి చెప్పుకుంటే ఆయన పేరు వినగానే సాధారణ బిజినెస్ మ్యాన్ కంటే చాలా భిన్నమైన వ్యక్తిత్వం గుర్తొస్తుంది. చాలా సింపుల్ లైఫ్ స్టైల్, చాలా స్ట్రాంగ్ బిజినెస్ మైండ్ ఉన్న వ్యక్తిగా దమానీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. స్టాక్ మార్కెట్ నుంచి రిటైల్ బిజినెస్ వరకు ఆయన ప్రయాణం చాలా మందికి ఇన్స్పిరేషన్. తక్కువ ఖర్చుతో ఎక్కువ అమ్మకాలు చేయాలనే లో కాస్ట్ హై వాల్యూమ్ మోడల్ను భారతదేశంలో సక్సెస్ఫుల్గా అమలు చేసిన కొద్ది మంది వ్యాపారవేత్తల్లో దమానీ ఒకరు. అదే ఫార్ములాతో డిమార్ట్ ఈ స్థాయికి ఎదిగింది. డిమార్ట్ ఎక్కువగా అద్దె భవనాలపై ఆధారపడదు. చాలా చోట్ల సొంత స్థలాల్లోనే స్టోర్లను నిర్మిస్తుంది. దీనివల్ల రెంట్ ఖర్చులు భారీగా తగ్గుతాయి. అదే ఆదా అయిన డబ్బును కస్టమర్కు తక్కువ ధరల రూపంలో అందిస్తుంది. ఇదే డిమార్ట్ అసలైన బలంగా చెప్పుకోవచ్చు. అందుకే ఇతర సూపర్ మార్కెట్లతో పోలిస్తే ఇక్కడ ధరలు కాస్త తక్కువగా కనిపిస్తాయి. నిత్యావసర సరుకులు, బియ్యం, పప్పులు, నూనెలు, పాలు, పెరుగు, కూరగాయలు మాత్రమే కాదు, దుస్తులు, ఫుట్వేర్, కిచెన్ వేర్, హోమ్ అప్లయన్సెస్, పర్సనల్ కేర్ ప్రోడక్ట్స్, ఇలా ఇంట్లోకి కావాల్సిన దాదాపు అన్నీ ఒకే చోట లభిస్తాయి. కస్టమర్ ఒక్కసారి డిమార్ట్కి అలవాటు పడితే మళ్ళీ అక్కడికే వెళ్లేలా ఈ మోడల్ పనిచేస్తుంది. డిమార్ట్కు మాతృ సంస్థగా ఉన్న అవెన్యూ సూపర్ మార్ట్స్ లిమిటెడ్ ఇప్పుడు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025-26 మూడో త్రైమాసికం అంటే అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య కాలానికి సంబంధించిన ఫలితాలను ప్రకటించింది. ఈ ఫలితాలు చూస్తే కంపెనీ గ్రోత్ స్పష్టంగా కనిపిస్తుంది. ఏకీకృత ప్రాతిపదికన కంపెనీ నికర లాభం Q3లో 855.92 కోట్ల రూపాయలుగా నమోదైంది. ట్యాక్స్ తీసేసిన తర్వాత వచ్చే లాభాన్ని ఫ్యాట్ అంటారు కదా, అదే ఇది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే ఈ లాభం సుమారు 18.3% పెరిగింది. గత ఏడాది Q3లో లాభం 723.72 కోట్ల రూపాయలుగా ఉండడం ఆశ్చర్యకరమైన విషయమే. ఇక కంపెనీ కార్యకలాపాల ఆదాయం కూడా బాగానే పెరిగింది. వార్షిక ప్రాతిపదికన చూస్తే 13.3% వృద్ధి నమోదు చేసింది. గత ఆర్థిక సంవత్సరం Q3లో ఆదాయం 15,972.55 కోట్ల రూపాయలుగా ఉండగా ఇప్పుడు అది 18,100.88 కోట్ల రూపాయలకు చేరింది. కేవలం అమ్మకాలు పెరగడమే కాదు, లాభాల నాణ్యత కూడా మెరుగుపడింది. ఎబిటా మార్జిన్ 7.6% నుంచి 8.1%కి పెరగడం దీని స్పష్టమైన ఉదాహరణ. అంటే ఖర్చులను కంట్రోల్ చేస్తూనే ఆదాయాన్ని పెంచగలుగుతోంది కంపెనీ. ఇక మొత్తం ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే 2025 డిసెంబర్తో ముగిసిన 9 నెలల కాలానికి కంపెనీ ఆదాయం 51,137 కోట్లుగా ఉంది. గత ఏడాది ఇదే కాలంలో ఇది కేవలం 44,486 కోట్లుగా ఉండేది. అదేవిధంగా నికర లాభం కూడా 2,157 కోట్ల నుంచి 2,313 కోట్లకు పెరిగింది. ఈ గణాంకాలు చూస్తే డిమార్ట్ బిజినెస్ ఎంత స్టేబుల్గా, ప్లాన్గా ఎదుగుతోందో అర్థమవుతోంది. స్టోర్ల విస్తరణ విషయానికి వస్తే డిమార్ట్ చాలా జాగ్రత్తగా ముందుకెళ్తుంది. అవసరమైతేనే కొత్త స్టోర్లను ఓపెన్ చేస్తుంది. సమీక్షా త్రైమాసికంలో అంటే ఈ 3 నెలల కాలంలో 10 కొత్త స్టోర్లను ప్రారంభించింది. దీంతో 2025 డిసెంబర్ 31 నాటికి దేశవ్యాప్తంగా మొత్తం డిమార్ట్ స్టోర్ల సంఖ్య 442కు చేరింది. ఇది చిన్న సంఖ్య కాదు. ఒక్కో స్టోర్ వెనుక భారీ ప్లానింగ్, లొకేషన్ స్టడీ, ఖర్చుల లెక్కలు ఉంటాయి. అందుకే డిమార్ట్ అతి వేగంగా కాకుండా సస్టైనబుల్గా విస్తరిస్తోంది. స్టాక్ మార్కెట్ కోణంలో చూస్తే కూడా అవెన్యూ సూపర్ మార్ట్స్ షేర్ ఎప్పుడు ఇన్వెస్టర్ల దృష్టిలో ఉంటుంది. జనవరి 9న ఈ షేర్ 0.45% లాభంతో 3,807 రూపాయల వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ సుమారు 2.48 లక్షల కోట్ల రూపాయలుగా ఉంది. గత 52 వారాల్లో ఈ స్టాక్ గరిష్ట ధర 4,949.50 రూపాయలు కాగా కనిష్ట ధర 3,340 రూపాయలుగా ఉంది. దీని ద్వారా స్టాక్ మార్కెట్లో వొలాటిలిటీ ఉన్న లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లకు ఇది ఇప్పటికీ ఆకర్షణీయంగానే ఉందని చెప్పొచ్చు. డిమార్ట్లో తక్కువ ధరలు చూసి చాలామంది నిజంగానే ఆశ్చర్యపోతుంటారు. ఎంఆర్పీపై భారీ డిస్కౌంట్లు ఎలా ఇస్తున్నారు అనే సందేహం
చాలా మందికి వస్తుంది. తక్కువ ధరలకు అమ్ముతున్న డీమార్ట్ అసలు లాభాలు ఎలా సంపాదిస్తోంది అనే ప్రశ్న ఇక్కడ కీలకమైంది. డీమార్ట్ కోక్, పెప్సీ లాంటి ప్రముఖ బ్రాండ్లను చాలా తక్కువ ధరకు విక్రయిస్తుంది. ఇందులో అసలు ఉద్దేశం ఆ ప్రోడక్ట్ మీద లాభం సంపాదించడం కాదు, కస్టమర్ను స్టోర్లోకి తీసుకురావడమే అసలైన టార్గెట్. ఒక్కసారి లోపలికి వచ్చిన కస్టమర్ కేవలం ఆ ఒక్క ప్రోడక్ట్తో ఆగడు. బియ్యం, నూనె, పప్పులు, సబ్బులు, డిటర్జెంట్లు, కిచెన్ సరుకులు ఇలా ఒక్కొక్కటిగా కార్ట్ నిండుతుంది. అలా 40 రూపాయల కోక్ బాటిల్ కోసం వచ్చిన కస్టమర్ చివరికి 2000కి పైగా షాపింగ్ చేసి వెళ్లే పరిస్థితి ఏర్పడుతుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే డీమార్ట్ ఎప్పుడూ చిన్న మొత్తాల్లో సరుకులు కొనదు, భారీగా బల్క్ ఆర్డర్లోనే కొనుగోలు చేస్తుంది. దీంతో తయారీ కంపెనీలు ప్రత్యేక ధరలు ఇవ్వాల్సి వస్తుంది. ఇతర రిటైలర్లకు లభించని రాయితీలు డీమార్ట్కు దక్కుతాయి. ఇదే తక్కువ ధరలకు అసలైన కారణం. అలాగే స్టాక్ టర్నోవర్ వేగంగా ఉండడం వల్ల గోదాం ఖర్చులు కూడా తగ్గుతాయి. ఈ మొత్తం లాభం చివరికి కస్టమర్కు డిస్కౌంట్ రూపంలో అందుతుంది. డీమార్ట్ సక్సెస్ వెనుక ఎలాంటి మాయాజాలం లేదు. సింపుల్ బిజినెస్ మోడల్, క్రమశిక్షణతో కూడిన ఖర్చుల నియంత్రణ, కస్టమర్పై ఫోకస్, దీర్ఘకాలిక ఆలోచన ఇవన్నీ కలిసి డీమార్ట్ను ఈ స్థాయికి తీసుకొచ్చాయి. భవిష్యత్తులో కూడా ఇదే విధంగా స్టెప్ బై స్టెప్ విస్తరిస్తూ భారత రిటైల్ రంగంలో తన ఆధిపత్యాన్ని కొనసాగించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.